హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అమ్మఒడి గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏపీ నుంచి. మనకి అమ్మఒడి డబ్బులు 5వ విడత ఇంకా పడలేదు కదండి. ఎందుకంటే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ టైం వచ్చేసింది కాబట్టి మనకు అవైతే పెండింగ్లో పెట్టారు. 2023-24 సంవత్సరానికి గాను మనకి అమ్మఒడి డబ్బులు అయితే రిలీజ్ చేయలేదండి. మనకి అమ్మఒడి డబ్బులు మనకి వచ్చే నెల అంటే జూన్ 28వ తారీఖు మనకి ఈ పేమెంట్ అయితే తల్లులకు అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి. అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కదండి ఈ అకౌంట్లో వేసేది ఈ డబ్బులన్నీ కూడా. ఆ డబ్బుల్ని మనకి పెంచి 17,000 రూపాయలు అయితే చేశారు కదండి పెంచినవి. కాకపోతే అందులో స్కూల్ మేనేజ్మెంట్స్ కోసమని 2,000 రూపాయలు కట్ చేసి మనకి 15,000 రూపాయలు అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఇదైతే పెద్ద గుడ్ న్యూస్ ఏనండి. మనకి ఈ పెన్షన్ అమౌంట్ అయితే వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనకి 17,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు కట్ చేసి 15,000 రూపాయలు అయితే తల్లుల ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు. అది కూడా జూన్ 28వ తారీఖు అని డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి. ఈ డబ్బులు తల్లుల ఖాతాలోకి రావాలంటే విద్యార్థుల అటెండెన్స్ అంటే హాజరు వచ్చేసరికి 75%, 75% కంపల్సరీ ఉండాలండి. ఇకపోతే మనకి ఈ 2,000 రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ కోసం అంటే బాత్రూమ్ క్లీనింగ్స్ కోసం కావచ్చు, ఇంకా స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని 2,000 రూపాయలు తల్లులకు వీటి మీద హక్కులు ఇస్తూ 2,000 రూపాయలు అయితే కట్ చేస్తున్నారండి. అంటే మనం 2,000 ఇస్తున్నాం కాబట్టి స్కూల్లో ఏదైనా కానీ మనకి లోటు అనిపిస్తే కనుక మనం అడిగే రైట్స్ కూడా ఉంటాయి. ఇవి నేను చెప్పినవి కాదండి, స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే మీరు 2,000 రూపాయలు మీ అకౌంట్ నుంచి కట్ చేస్తున్నాం కాబట్టి స్కూల్లో ఏదైనా సరే లోటు ఉన్నప్పుడు మీరు అడిగే హక్కు అయితే మేము కల్పిస్తున్నాము, కంపల్సరీగా మీకైతే ఈ హక్కులు ఉంటాయి అని చెప్పారండి. సో ఇదండి ఈరోజు వీడియో. మనకైతే మాత్రం 28వ తారీఖు జూన్ 28వ తారీఖు అయితే అమ్మఒడి డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.